ప్రజలకు లెంపలేసుకో, ప్రజల ముందు గుంజీల్ది లెంపలేసుకొని ప్రజలు ఏమన్నా క్షమిస్తారేమో, ఏదో పెద్ద మనిషి గుంజీలు తీస్తున్నాళ్ళే వదిలేద్దాంలే పాపంలే అని చెప్పి అనుకుంటారేమో. అలాంటి పనులు ఏమి చేయకుండా అబద్ధాలు చెప్పడము, మళ్ళీ మోసం చేయడము ఎట్టా అని చెప్పి పిహెచ్డీలు చేయడము, రీసెర్చ్లు చేయడం. ఈ పిహెచ్డీలు రీసెర్చ్లు ఏ లెవెల్లోకి వెళ్ళిపోయినాయనంటే, ఈసారి బడ్జెట్ డాక్యుమెంట్స్ చూసినారా మీరు? నిజంగా చాలా అంటే చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఈసారి బడ్జెట్ డాక్యుమెంట్స్లో బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్ అనేది లేదు. బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్లో అప్పుల గురించి ప్రస్తావన లేదు. మామూలుగా బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్లో ఎవరికైనా కూడా సులభంగా అప్పులు రాష్ట్రానికి ఎంత ఉన్నాయి అనేది బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్ చూస్తే కలిసి తెలిసిపోవాలి. దాంట్లో లాస్ట్ 10 సంవత్సరాల బడ్జెట్ నేను చూపించాము ఒకసారి. లాస్ట్ 10 years బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్లో ప్రతి సందర్భంలోనూ ఈ మాదిరిగా చూపిస్తారు. పబ్లిక్ డెట్ ఎంత అని చెప్పి 2015-16, 2016-17, 2017-18, ఇంకా బామ్మ 2018-19, 2019-20, 20-21, 21-22, 22-23, 23-24 ప్రతి దాంట్లోనూ కూడా బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అప్పులు ఎంత అని చెప్పి సులభంగా అర్థమయ్యేటట్టుగా ఈ మాదిరిగా ప్రచురణ చేస్తారు. లాస్ట్ ఇయర్ వాళ్ళు కూడా చేసినారు, 2023-24 కూడా కనిపిస్తుంది. కానీ ఈ సంవత్సరము ఎంత దుర్మార్గమైన ఆలోచనలంటే, ఇది సులభంగా కనిపిస్తే ప్రజలకు అందరికీ అర్థమైపోతుంది, మళ్ళీ 10 లక్షల కోట్లు అని చెప్పి చెప్పడం కష్టమైపోతుంది, ప్రజలందరికీ తెలిసిపోతుంది, మళ్ళీ జగన్ ఇవన్నీ చూపిస్తాడు అని చెప్పి ఏం చేశారు, ఈసారి బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్లో అప్పులు ఎంత అనే విషయము మాయ చేయడానికి ప్రయత్నం చేశారు. బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్లో అప్పుల విషయం ప్రస్తావన కనపడకుండా, మేము రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఎంత ఉన్నాయి అని చెప్పి లాస్ట్లో డాక్యుమెంట్స్లో ఎక్కడో ఒక చోట అయితే పెట్టాలి కదా, ఎక్కడో ఒక చోట తెలుస్తుంది కదా. కాబట్టి మేము బడ్జెట్ డాక్యుమెంట్స్ లోతులేకపోవాల్సి వచ్చింది. లోతులేకపోయి వాల్యూమ్ 5 బడ్జెట్ డాక్యుమెంట్ డెట్ అండ్ గ్యారంటీస్, వాల్యూమ్ 2 బడ్జెట్ డాక్యుమెంట్ రెవెన్యూస్ అండ్ రిసీప్ట్స్, వాల్యూమ్ 3/5 ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంటు, ఇన్ని డిపార్ట్మెంట్లన్నీ కూడా కంపైల్ చేసి క్రోడీకరించి రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయి అని చెప్పి మేము ప్రజెంటేషన్ చేయగలుగుతా ఉన్నాం. అంటే సామాన్యునికి రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ విషయాలు, బడ్జెట్ వివరాలు సులభంగా అర్థమయ్యేట్టుగా నీ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సింది పోయి, సులభంగా అర్థం కాకూడదు అనే దుర్బుద్ధితో బడ్జెట్ ప్రవేశపెట్టిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం.